స్టార్ట్ అయినాయా? లెంత్ డేస్ స్టార్ట్ అయినాయా? బైబిల్లో ఎక్కడున్నారంటే తెల్లముఖం ఎత్తారు. బైబిల్లో ఎక్కడుంది లెంత్ డేస్? ఫాస్టింగ్ ఉండడం మంచిదేగా. ఫాస్టింగ్ ఇప్పుడే ఎందుకుంటాను? సంవత్సరంలో 365 రోజులలో ఇంకా చాలా ఉన్నాయిగా, చాలా నెలలు ఉన్నాయిగా. నువ్వు ఆచారాన్ని ఫాస్టింగ్ అంటున్నావా? ఆచారాన్ని ఉపవాసం అంటున్నావా? ఉపవాసము ఆచారమా? ఆచారాల వైపు నడిపిస్తారు వీళ్ళు, సాంప్రదాయాల వైపు నడిపిస్తారు వీళ్ళు. ఇది మన సంఘ శాఖ సాంప్రదాయాలు, ఇది మన సంఘాల యొక్క ఆచారాలు. ప్రతి సంవత్సరం అదిగో మనము ఈస్టర్ చేసుకునే ముందు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేసుకునే ముందు 40 రోజులు మనము ఉపవాసం చేయాలి. మనం యేసుక్రీస్తు ఉపవాసం 40 రోజులు చేశాడు, కానీ ఆయన సెలవుకు ముందు చేయలేదు. ఆయన పరిచర్య ప్రారంభంలో చేశాడు. ఆయన పరిచర్యకు వచ్చే ముందు ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి, ఆ తర్వాత 3 శోధనల చేత, రాజు చెప్పాను కదా, శరీరాశ, నేత్రాశ, జీవడమం. ఏ స్త్రీనైతే పడవేసిందో, ఏ మానవ జాతిని అయితే పడవేసిందో, అదే మానవ జాతిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన కూడా వాటి చేత శోధించబడి వాటిని జయించాడు. ఎలా? ఇలాగూ రాయబడినదనే వాక్యము ద్వారా, ఇలాగూ రాయబడినదని వాక్యం ద్వారా జయించాడు అక్కడ. కానీ మరి ఈ లెంత్ డేస్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు. ఈ లెంత్ డేస్లో మాంసం తినొద్దట, ఈ లెంత్ డేస్లో పెళ్లి చేసుకోవద్దట, ఈ లెంత్ డేస్లో మీటింగ్లకు అటెండ్ కావద్దట, ఈ లెంత్ డేస్లో ఎక్కడ లేని భక్తి అంతా అప్పుడే వచ్చేస్తుంది.